నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు కిరణ్ శర్మ గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. అఖండ లక్ష్మి ప్రాప్తిస్తూ కళ్యాణమస్తు. థ్యాంక్ యూ గురుగారు. కానీ కళ్యాణం ఎప్పుడే వద్దు గురుగారు. కళ్యాణం అనేది జాతకంలో కళత్ర స్థానాన్ని చూస్తారు, అంటే సప్తమ స్థానాన్ని చూడాలి. నాకు తెలిసి మీ జాతకంలో ఇప్పుడు కళత్ర స్థానం బలం వచ్చేసింది. జూన్ 2వ తేదీ నుంచి అమ్మాయికి అక్టోబర్ మధ్యలో పెళ్ళి అయిపోవడం ఖాయం. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే తప్పకుండా ఒక మంచి సంబంధం ఉంటే, అంటే కట్నం తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మాకు అప్పచెప్పండి. ఈ అమ్మాయిని మంచి లక్ష్మీదేవి, ఆమె పాదం మంచి పాదం, తప్పకుండా మంచి వివాహం జరగాలని కోరుకుంటున్నాను నేను. తప్పకుండా గురుగారు. విషయానికి వస్తే గురుగారు, ముఖ్యంగా ఆడపిల్లలకి కాళ్ళు బొటన వేలు కంటే దాని పక్కన వేలు పెద్దగా ఉంటే అదృష్టం కలిసి వస్తుంది, మంచి హస్బెండ్ వస్తాడు, మాట వినే హస్బెండ్ వస్తాడు అని అంటారు. జాతక రీత్యా ఇందులో ఎంతవరకు నిజం ఉంది అని అంటారు? అంటే కాళ్ళు బొటన వేలుని బట్టి కూడా మనం ఆస్ట్రాలజీ చెప్పుకోవచ్చు అంటారా? అంటే ఒకటి కొంత నిజం చెప్పాలంటే మెట్టవేలు, అంటే మెట్టెలు పెట్టుకునే వేలు, అంటే మెట్టెలు పెట్టుకునేటువంటి వేలు అంటారు దాన్ని. అంటే భర్త గారికి సౌఖ్యాన్ని కలిగించేది అదొకటి. శాస్త్రీయ ప్రకారంగా, సైన్స్ ప్రకారంగా చూసుకుంటే మనము మెట్టెలు ఆవేలు పెట్టడం వల్ల వీరికి ఉండేటువంటి ఆ యొక్క నరాల యొక్క ఈ రక్త ప్రసరణ అనేది బాగా జరగడం, వారికి మంచి అనుకూలమైనటువంటి గర్భము అనేది ఏర్పడుతుంటుంది. అంటే పంపింగ్ అనేది మీకు గుండెతో పాటుగా గర్భంలో నుంచి ఉన్నటువంటి అవయవాలకు కూడా వెళ్ళాలి. కాబట్టి ఆడపిల్ల గర్భం అనేది ముఖ్యమైనటువంటి ప్రాంతం, గర్భం అయినటువంటి కాబట్టి ఈ గర్భంలోకి వచ్చేటువంటి అనేక రకాల, ఇప్పుడు మీరు ఉన్నటువంటి పీసీఓడి ఇవన్నీ ఉంటాయి కదా. అందుకే అంటాను నేను, అంటే శాస్త్రం ఎప్పుడు తప్పు చెప్పదమ్మా. అంటే ఒకప్పుడు బాల్య వివాహాలు వేరే విషయం. ఇప్పటికైనా కనీసం మనం 19 ఏళ్ళకి అమ్మాయికి పెళ్లి చేసుకుంటే ఆ మెట్టెలు పెట్టుకోవడం వల్ల తన శరీర సౌష్ఠవం బాగా ఉంటుంది, తనకు ఉండేటువంటి హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో మన వాళ్ళు ఏం పిచ్చిగా ఏం పెట్టమని చెప్పారు. సో దాన్ని మెట్ట వేలు అంటారు, అంటే మెట్టెలు పెట్టుకునే వేలు అంటారు. సో ఇది సాముద్రిక శాస్త్ర ప్రకారం చూసుకున్నట్టయితే భర్తకి ప్రయోజనాన్ని కలిగించేది, భర్తకి ఆయుర్దాయాన్ని పెంచేటువంటి వేలుగా చెప్పబడుతుంది. సంతానోత్పత్తి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇక సాముద్రిక శాస్త్రం వైపు వచ్చేస్తే మనం అంటే ఇప్పుడు చేతి వేళ్ళని బట్టి, ముఖ కవళికలను బట్టి, ముక్కును బట్టి, చెవులను బట్టి కూడా చెప్పేటువంటి సాముద్రిక శాస్త్రం ఉంది, లేదని నేను లేదు. కానీ అది ఎంతవరకు ప్రయోజనం కలిగిన విషయంలో పురాణాల ప్రకారంగా దానికి అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. సో శాస్త్రాల్లో కానీ పురాణాల్లో దానికి అటువంటి ప్రాముఖ్యత అనేది లేదు. కానీ జానపదులలో ఈ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. అంటే జానపదులలో, ఊళ్ళల్లో మాత్రం ఇది అంటే విస్తృతంగా ఇది ప్రచారం చేయబడింది. దాంతోపాటుగా నిజంగా నేను కూడా చూశాను చాలామందిని, ఈ బొటనవేలు కంటే అవేలు పక్కన ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం కొద్ది అజమాయిషీ బాగా ఉండే విషయాన్ని గమనిస్తూ ఉంటాం. సో అట్లా నేను కొంతమందిని మా కుటుంబంలో కూడా కొంతమందిని చూడడం జరిగింది. అలా చెప్పేసి మా భార్యను ఏమి కంట్రోల్ చేయదండి, ఆ విషయం గమనించుకుంటే. రూలింగ్ చేస్తాడు, రూలింగ్ అమ్మాయి అబ్బాయిని రూలింగ్ చేస్తుంది అని అంటారు. ఇది కొంత వాస్తవం కనపడుతోంది. అంటే కొంతవరకు, అంటే ఒక 30% చూసినంత వరకు వాస్తవం కనపడింది. సో నాకున్నటువంటి మిత్రులు కానివ్వండి, నాకున్నటువంటి మా బంధువులలో అమ్మాయిలు కానివ్వండి, ఆ రూల్ చేసే కొంత మ్యాక్సిమం 70% అయితే అటువంటి రూల్స్ ఏం లేరు. అంటే వేలు పెద్దగా ఉన్నా రూల్ చేసిన వాళ్ళు ఏం లేరు. బట్ 30% ఉంది. అంటే జానపదుల విశ్వాసం అనేది బాగా కనబడుతుంది కాబట్టి దానికి అంత ప్రశస్త ఏర్పడింది. కానీ సైంటిఫిక్గా కానీ పురాణాల ప్రకారంగా దానికి అంత విస్తృతమైనటువంటి భావం లేదు. కేవలం సప్తమాధిపతి యొక్క కుజుడు, గురుడు ఒక శుభగ్రహాలతో, ఆధిపత్య గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు తప్పకుండా ఆడపిల్లకి భర్త మీద మంచి కమాండింగ్ ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అది జాతక ప్రకారంగా చూడవచ్చు మనం. వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది గురుగారు? ఇక్కడ మరొక విషయం చెప్పుకోవాలి. ఆధిపత్యం అంటే ఇప్పుడున్నటువంటి పెళ్ళైన తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకొని ప్రేమించి వాడిని ఇద్దరు కలిసి భర్తను చంపేది ఆధిపత్యం కాదు. అటువంటి ఆధిపత్యం దరిద్రపు ఆధిపత్యం. అది పాపగ్రహాల యొక్క ప్రభావం. ఎందుకంటే ఇప్పుడు పొద్దున్న లేస్తే మనకి వార్తలలో 3 వార్తలు ఇవి ఉంటున్నాయి. పెళ్ళైన తర్వాత ప్రియుడితో కలిసి భర్తను చంపినటువంటి భార్య అనేది బాగా కనపడుతోంది. ఈ మధ్య అయితే ఆ యొక్క విషయాలు చాలా బయటకు వచ్చేస్తున్నాయి. అయినా సరే ఆడపిల్లలు అటువంటి మార్పు ఏం కనిపించట్లే. అంటే బాధ్యత రాహిత్యం ఇది. అంటే ఒక రకంగా బలి పశువులు, వాళ్ళ కుటుంబానికి వాళ్ళే బలి పశువులుగా మారిపోతున్నారు. ఇప్పుడు అమ్మాయి భర్తను చంపేసింది, మొగుడు ఎన్ని రోజులు ఉంచుకుంటాడు, వాడికి ఒక పెళ్ళం ఉందిగా, మరి వాడి పెళ్ళం వీడిని చంపేస్తే, ఈ ప్రియుడిని చంపేస్తే, ఈ విషయాన్ని ఎవరు గమనించట్లా. సో ఇవన్నీ మనం పక్కన పెడతాం. అంటే సొసైటీలో జరుగుతున్నటువంటి దౌర్భాగ్యపు లక్షణాలు, ఈ జన్మలగ్నం నుంచి సప్తమ స్థానంలో వచ్చేటువంటి ప్రభావం, పాపగ్రహాల యొక్క యూత్ ఎక్కువగా ఉంటే మాత్రం తప్పకుండా అక్రమ సంబంధాలు పెట్టుకొని ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కానీ కొంతమంది ఆధిపత్యం అంటే అది ఆధిపత్యం కాదు. అంటే మొగుడిని ఉంచుకొని ఇంకొకరిని అక్రమ సంబంధం పెట్టుకొని చంపడం, అది ఆధిపత్యం కాదు. కుటుంబాన్ని పరిపాలించగలిగేటువంటి ఆధిపత్యం ఉంటుంది చూసారా, అది మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది నిజంగా. అందుకే అంట స్త్రీకి ఆ కుటుంబ సమతుల్యతని ఎలా మెయింటైన్ చేయొచ్చు అనేది ఆడపిల్లకి తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. సో కాబట్టి ఇక్కడ ఏమంటారంటే అత్తగారు ఈ కోడలు ఇద్దరు ఒకటే అనుకోండి, ఆ కుటుంబం పచ్చగా 100 years ఆనందంగా ఉంటుంది. అత్త కోడిద్దరు ఒకటి అవ్వాలి.
ఇక్కడ మొగుడు పెళ్ళం ఒకటి కదవాల్సింది, అత్తగారు కోడలు గారు కనుక ఒకటి అయిపోతే ఆ ఇల్లు ఎప్పుడు శాశ్వతంగా స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. అందులో ఉన్నటువంటి మగవాళ్ళకి, వచ్చిన బంధువులకి, మిత్రులకి అసలు ఈ పిల్ల తల్లిదండ్రుల కంప్లైంటే చెప్పదు. ఎందుకు? అటువంటి ఆధిపత్యం మాత్రం చాలా మంచిది. అందుకే నేనేమంటానంటే కుటుంబ పరిపాలన విభాగం అనేది ఆడపిల్ల చేతిలో ఉంటే, ఇప్పుడు భర్తకు ఒక 5 లక్షలు వచ్చింది, నెలకి 50,000 వచ్చింది, తీసుకెళ్ళి భార్యకి ఇవ్వు. ఆ భార్య తన అత్తగారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అత్తయ్య గారి డబ్బులు వచ్చాయని చెప్పినప్పుడు ఇద్దరు కలిసి ఆ ఇంటిని 50,000లో నడిపించగలుగుతారు, 50 లక్షలు నడిపించగలుగుతారు. అటువంటి ఆర్థిక ప్రణాళిక, ఖర్చును ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, సొసైటీలు ఎలా ఉండాలి, ఆడపిల్లకి తెలిసినట్టుగా మగవాడు తెలియదమ్మా. నేను 100% ఇస్తాను, మీకు నేను గ్యారెంటీగా ఇస్తాను. ఇక్కడ రెండవది, మగవాడు చేసిన వంట రుచి ఆడపిల్లకి తెలియదు. ఇంత బాగా వంట చేస్తే ఆడవాళ్ళు, కానీ మగవాడు చేసేటువంటి రుచి కన్నా ఆడపిల్లకి అంత రుచిగా వంట చేయడం రాదు. అఫ్కోర్స్ స్వతహాగా వాళ్ళు వంట వండుతారు, అది పెడతారు, కానీ ఆ మగవాడు చేసేటువంటి వంటలో ఉండేటువంటి ఒక విషయం బాగా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ప్రతి ఒక్క రెస్టారెంట్లో, హోటల్లో తింటుంటారు, మీ తిండి అంతా కూడా మగవాళ్ళు ఉండేది మాత్రమే, ఆడవాళ్ళు ఉండేది కాదు. ఆ విషయాన్ని గమనించండి. సరే, దాంట్లో ఫ్లేవర్స్ వేస్తారు, వేరు కలుపుతారు, అది వేరే విషయం. కానీ అలాగే హోటల్లో తినమని చెప్పట్లేదు. భార్య వంటనే ఆరోగ్యవంతమైంది, ఇంటి వంటనే ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. ఇలా మనకి ఆధిపత్యం, ఇటువంటి ఆధిపత్యం అంటే ఈ కుటుంబ సమతుల్యత కావాల్సినటువంటి ఆధిపత్యం కనుక ఉంటే అద్భుతంగా ఉంటుంది. అక్కడ అమ్మాయి జన్మలగ్నంలో సప్తమంలో రాహు కానీ, సప్తమంలో మనకి శుభగ్రహ బుధుడు కానీ, అంటే శుభగ్రహ యుతితో ఉన్నటువంటి బుధుడు కానీ, అలాగే కుజుడు కానీ, అంటే శుభగ్రహతో ఉన్నటువంటి కుజుడు కానీ ఉంటే తప్పకుండా ఆ అమ్మాయికి ఆధిపత్యం ఉంటుంది. అది సౌశల్యమైనటువంటి ఆధిపత్యం ఉంటుంది, ఇంటికి రక్షణగా ఉండే ఆధిపత్యం ఉంటుంది. అప్పుడు తప్పకుండా ఏమో నేను బయటికి వెళ్తున్నా అంటే పెట్రోల్ డబ్బులు కావాలి, 200 తీసుకెళ్ళండి, పెట్రోల్ పెట్టుకోండి, మంచిదే. దానివల్ల నష్టమే ఉంది నీకు? ఆ భార్య చేతిలో పెడితే లక్ష్మీదేవి ఆవిడే, అది పెడితే ఆవిడ ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలుస్తుందిగా. అటువంటి అంతే తప్పకుండా ఇస్తుంది మిగిలిన. అందుకే తప్పకుండా మనం ఆ ఆధిపత్యాన్ని ఆవిడకి ఇవ్వడం వల్ల సమస్తమైనటువంటి టెన్షన్ తగ్గిపోతాయి. మగవాడికి ఆవిడకి సమస్త టెన్షన్స్ ఉంటాయి. ఆవిడకి నువ్వు బయట వెళ్ళి సంపాదన తీసుకురా, ఇంట్లో లేచినప్పటి నుంచి మొదలుపెట్టి పడుకునేంత వరకు ఆవిడ చేసే అడ్మినిస్ట్రేషన్ మగవాడు కించిత్ 10% కూడా చేయడు. బట్ షీ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఎవరైతే ఇంట్లో అంటే మహారాణి బెస్ట్ అంట నేను. సో ఆ మహారాణి ఎంత ఆనందంగా ఉండగలిగితే, ఎంత ఆవిడకి మనం పూర్తిగా వదిలేసి సరెండర్ అయిపోతే అద్భుతం. అది ఆధిపత్యం. అది దానికి వేలు కూడి పెట్టుకుని సాముద్రిక శాస్త్రంలో బొటన వేలు కన్నా పక్కన వేలు పెద్దగా ఉంటే అంటే ఇటువంటివి నేను చూశాను. ప్రతి ఇంట్లో నేను పెద్ద పెద్ద గురువుల ఇంట్లో చూశాను, నేను సోమయాజుల ఇండ్లలో కూడా చూశాను, నేను సో అడ్మినిస్ట్రేషన్లో కూడా చూశాను. ఈవెన్ దో ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐఎమ్ నాట్ టు యూజ్ దట్ పర్సన్. ఇప్పుడు ఉన్నటువంటి కంపెనీలో సీఈఓలు ఉంటారు కదా, అటువంటి సీఈఓలు కూడా బయట పులులే కానీ ఇంట్లోకి వస్తే పిల్లులాగానే ఉంటారు. గ్యారంటీగా అలాంటి యోగమే అద్భుతంగా. అందువల్లనే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా ఆనందము, ధనము ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే మగవాళ్ళు నా డబ్బు నాది అన్నటువంటి అహంకారంతో ఉంటున్నారో వారు భ్రష్టు పట్టడం ఖాయం. అలాగే ఆడపిల్ల కూడా అంతే. ఇప్పుడు నాకు జీతం వచ్చింది, నేను ఖర్చు పెట్టుకుంటా, నా వ్యాలెట్లో ఉండాలి, నా బంగారం కొనుక్కుంటా, నీకెందుకు అనేటువంటి అహంకార దూరం ఉన్న ఆడపిల్ల కూడా తన కుటుంబాన్ని నాశనం చేసుకుంటుంది. ఇద్దరికి వచ్చినటువంటి ధనాన్ని ఏదైనా సరే మనం ఇద్దరు కలిసి జాగ్రత్తగా పెట్టుకోవడం వల్ల అటువంటి ఆధిపత్యాల అమ్మాయి కనుక ఉంటే ఆ ఇల్లు ఆనందంగా ఉండి చెప్పవచ్చు. అహంకారపూరిత మనసున్నటువంటి ఆధిపత్యం అనేది నష్టాన్ని, విపరీతమైనటువంటి ఇబ్బంది కలిగిస్తుంది. ఆ విషయాన్ని గమనించుకుంటే గురువుగారు, మళ్ళీ కాళ్ళి బొటన వేలు కన్నా పక్క వేలు పెద్దగా ఉంటే ఏం జరుగుతుంది అని ఆస్ట్రాలజీ ప్రకారం చెప్పారు. మళ్ళీ చిన్నగా ఉంటే వాళ్ళ కోసం ఒక 2 మాటలు చెప్పారు. ఒకటి, చిన్నగా ఉంటే కదా సహజంగానే చిన్నగా ఉంటుంది, సహజంగానే చిన్నగా ఉంటుంది వాళ్ళకి. ఆ చిన్నగా ఉండడం పెద్దగా ఉండడం అదే అంటున్నా. పురాణాల్లో దాని గురించి ప్రస్తావన లేదు. కేవలం జానపదులలో నమ్మకంతో ఉన్నటువంటి తప్ప పెద్దగా ఉంటే అద్భుతంగా ఉంటుందని చెప్పారు తప్ప చిన్నగా ఉంటే సరెండర్ అయిపోతుంది, అర్థం కదా సింపుల్గా. ఇప్పుడు సరెండర్ అయిన విషయాలు చూసుకుంటే ఇప్పుడు నా భార్య విషయంలో నా భార్యకి వేలు చిన్నగానే ఉంటుంది. మరి చిన్నది వల్ల నేను నన్ను కరెంట్ సరెండర్ చేస్తున్నా అంటే నేను అజమాస్ చేయను. నేను వచ్చినటువంటి ఏ గృహప్రవేశం డబ్బులు, ఏ పెళ్లి డబ్బులు వస్తే ఆడ చేతులు పెట్టేసి అమ్మాయి డబ్బులు వచ్చాయని చెప్పిన తర్వాత మళ్ళీ లెక్కలు వేసుకుంటున్నా, లోన్ ఈఎంఐ కట్టాలి, ఇది కట్టాలి అన్ని ఆన్లైన్లో అయిపోయినాయి, ఇంత అమౌంట్ ఉంది, జాగ్రత్త అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నగా ఉన్నందువలన చిన్నబుచ్చుకోవాల్సిన అవసరం లేదు, పెద్దగా ఉన్నందువలన పెత్తనం చేయాల్సిన అవసరం లేదంటారు. దాని గురించి అదే అంటున్నా, జానపదులలో ఉండేటువంటి విశ్వాసం మాత్రమే తప్ప ఇంకొకటి లేదు. ఆ విషయంలో సైన్స్ ప్రకారంగా కూడా చిన్నగున్న పెద్దగున్న సంతాన ఉత్పత్తికి, ఆడపిల్ల శరీర సౌష్ఠవానికి, ఈ పీసీ బోర్డు లాంటివన్నీ కూడా తగ్గించుకోవడానికి ఆ యొక్క వేలుని మనం ప్రధానంగా తీసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. పెద్దగా ఉన్నందువలన అజమాయి చేయడం తప్పేం లేదు, చిన్నగా ఉన్నందువల్ల భర్తకి ఒగ్గి ఉండడం తప్పేం లేదని చెప్తాను నేను. తప్పకుండా గురుగారు. అఖండ ఐశ్వర్యం.